రెండవది ఆయన తన ప్రవక్తల ద్వారా, తన బోధకుల ద్వారా, తన సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యము మనం స్వీకరించగలగాలి. ప్రార్థన చేసుకుని రావాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు వీడి దగ్గర దులుపుకొని వచ్చేయటం కదా, దులుపుకొని వచ్చేయటం కదా. ఒక 2 నిమిషాలు ఇంటి దగ్గర ఆగి, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను, నీవు నాతో మాట్లాడు నాయన, మందిరంలో నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింప చేయండి, నీ వాక్కు చేత నాతో మాట్లాడండి, ఈ రోజు నేను ఎలా నడవాలో నాకు నేర్పించండి, నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించండి. ప్రార్థన చేసుకుని మందిరానికి రావాలా? మందిరానికి వచ్చిన అనాలోచితంగా రాకూడదు. ఏ సినిమా హాల్కి వెళ్ళినట్టు, డాక్టర్ మీటింగ్కి వెళ్ళినట్టు, ఏమంట లేకపోతే మరో చోటకి వెళ్ళినట్టు కాదా, ఉపాధి పనికి వెళ్ళినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఉపాధి పనికి వెళ్ళిపోతున్నారంటే 8 గంటలకి ఉపాధి పని అంటే గుర్తు వచ్చింది. 5 గంటలకి ఐదో దేవునికి ఇస్తాం. 5 గంటలకు ఉపాధి పనికి వెళ్ళిపోతున్నారు కానీ 11 గంటలకి టయానికి పాతకు రావట్లేదు. ఇక్కడ కూడా ఫోటోలు తీస్తారని పెట్టలేమో. ఉపాధి పని మీద ఉన్నంత భయం దేవుని మీద లేదు. దేవుని యొక్క వాక్యంలో మాట ఉంటుందండి, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ ఉంటుంది. దేవుని పనిని ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే శాపం. దేవుని మందిరానికి వచ్చి మీకు విషయం చెప్తాను, వారానికి 7 రోజులు, 7 రోజుల్లో దేవుడికి ఎన్ని రోజులు ఇవ్వాలి? 6 రోజులు ఇవ్వాలా? 7 రోజుల్లో దేవుడికి ఎన్ని రోజులు ఇవ్వాలి? 1 రోజు. 1 రోజులో 8 గంటలు ఉన్నాం మన మందిరంలో. అయ్య బాబోయ్, 2 గంటలు ప్రార్థన పెడతారు. ఇక్కడ మనం 2 గంటలు ఉన్నాం, 2 గంటలు ఇక్కడ ప్రార్థన పెడతారు. 11 గంటలకు ప్రార్థన ఎట్టి ఇర్మియా గ్రంథము 47 చూసారా, నేనే మర్చిపోను, 47:10 48:10 రాసుకోండి, చూసుకోండి అంతే. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా పనిని, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. ఆమె అనకండి, అందరూ అందులో కొట్టుకుపోతాం. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని మందిరానికి అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి రావాలి. జాగ్రత్తగా ఉంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడే, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని. అందుకనే మీకు అంత లేట్ అవుతున్నట్టుంది. నిజమే. మరి కొంతమంది మోకాళ్ళు వేసారంటే, ప్రార్థన మొదలెట్టారంటే ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం అయిపోతుందో తెలియదు. సమయం సందర్భాలు లేకుండా లోకాలన్నీ తిరిగి వచ్చేస్తుంటారు. ఆరాధన కోసం ప్రార్థన చేయకపోవడం అంటే ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఆరాధన అంటే ఆరాధన కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టి మీకేమైపోయింది? అరగంట అయిపోతుంది ప్రార్థన. అప్పుడు అయ్యి బాబు అరగంట అయిపోతుంది ప్రార్థనని బయలుదేరి వస్తున్నారు. అశ్రద్ధగా దేవుని కార్యం చేస్తే శాపగ్రస్తుల గుంపులోనికి మనం వెళ్ళొద్దు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11 గంటలకే దేవుని మందిరానికి రావాలి. 11 గంటలకే దేవుని సన్నిధిలో ఉండాలి. సమయానికి దేవుని మందిరంలో ఉండాలి. సమయానికి వచ్చే వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. టైం రానుల గురించి నాకు తెలియదు. హల్లెలూయా. సమయమునకు వచ్చిన వారిని దేవుడు తన ఆశీర్వాదంతో నింపునుగాక, తన కృపతో నింపునుగాక. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నీ సేవకుని కంఠములో నుంచి, నీ సేవకుని ముఖాంతరములో నుంచి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుని రావాలి. అలా ప్రార్థన చేసుకుని వస్తే ఇక్కడ ప్రభువు నీతో స్వయంగా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడిన మాటలు మన హృదయానికి హత్తుకుంటాయి. నీకు ఏది కావాలో, ఏ మాట కావాలో, ఏ ఆలోచన కావాలో ఖచ్చితంగా దేవుడు నీకు దానిని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు. టీవీ వర్తమానాన్ని విని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా
ఈరోజు నా హృదయంలో అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, చాలా కలవరంతో ఉన్నా. ఎందుకో టీవీ పెట్టాను, ఏదైనా మనశ్శాంతి జరిగితే ఏదో టీవీ చూద్దామని టీవీ పెట్టగానే మీ వర్తమానం వస్తూ ఉంది. నేను ఎప్పుడు మీ వర్తమానం వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. పెట్టగానే ఎవరో కొత్త ఆయన కదా, సరే ఈయన ఎలా చెప్తాడో విందాలే అనుకుని మీ వర్తమానం వినడం మొదలుపెట్టాను. మీ వర్తమానం వినినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా హృదయంలో ఉన్నటువంటి అసమాధానం పోయింది, నా హృదయంలో నెమ్మది కలిగిందని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అంటే ఆ బిడ్డకు కావలసిన వర్తమానాన్ని దేవుడు ఆ రోజు అక్కడ సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అంటే ఈ వారం నీకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఏ వర్తమానం కావాలో, నీకు ఏ మాటలు కావాలో, నీకు ఏ ఆదరణ కావాలో దేవుడి యొక్క సేవకుని నోటిలో దాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ సేవకుడు మాట్లాడినప్పుడు, దేవుడి సేవకుడు వాక్యాన్ని అందించినప్పుడు, సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోము, పాస్టర్ గారు నన్ను ఎట్టుకొడుతున్నాడు అనుకుంటాం. అది 40 రోజుల కోటలో సేవకుడు వచ్చి ఓ మాట అన్నాడు, ఏమని? నాతో నాడు ప్రభువా అని ప్రార్థన చేస్తారట. కానీ నిజంగా దేవుడు మాట్లాడితే ఏమనుకుంటాడు? ముఖం ఎత్తి పెట్టుకుని వెళ్తాడంట. నేనంటే ప్రభువు మాట్లాడతాడు, తన వాక్కు చేత ప్రభువు మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవది, ప్రభు ఎలా మాట్లాడతాడో జ్ఞాపకం చేసి నేను మాట్లాడి ఊహించడానికి ప్రయత్నం చేస్తాను. 38వ వచనంలో, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తూ ఉన్నాను. నా తండ్రి దగ్గర చూసిన సంగతులే బోధిస్తాను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఏం చేస్తున్నాడంటే చూపిస్తున్నాడట. ఏం చూపిస్తున్నాడు? జరగబోయే సంగతులన్నిటినీ ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. అలా ఎవరికైనా చూపించాడా? ఎవరు చూపించాడండి ఆయన? జరగబోయే సంగతులు ఎవరికి చూపించాడు బైబిల్లో? ఒకటి మోషేకి చూపించాడు. మోషేకి ఏం చూపించాడు? ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో చూపించాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చూపించాడు. ప్రత్యక్ష గుడారంలో ఆభరణాలు ఎలా ఉండాలో చూపించాడు. అంతేకాదు, ప్రభు ఆ యోహాను అనేటువంటి భక్తునికి పరలోకం ఎలా ఉంటుందో చూపించాడు. జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో చూపించాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏంటో అప్పుడే దేవుడు చూపించాడు. చూపించడం అంటే ఎలా చూపించాడు తెలుసా? ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఇస్రాయేల్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటున్నారు. ఇస్రాయేల్ దేశం పాకిస్తాన్ మీద బాంబులు వేస్తూ ఉంది. ఆ గాజా అనేటువంటి ప్రాంతం, ఆ రఫా అనేటువంటి ప్రాంతం భయంకరంగా పాడైపోయింది. ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ చూస్తూ ఉంటుంటే భయంకరంగా ఇల్లులన్నీ కూలిపోయి ఆ యొక్క ఖాళీలోనే బ్రతుకుతున్నారు వీళ్ళందరూ. చాలా విధానకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం టీవీలో ఎలా చూస్తున్నామో అంతకంటే క్లిస్టల్ క్లియర్గా యోహానుకు దేవుడు చూపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుడు మనకి ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా తన దర్శనాల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన తన దర్శనాల ద్వారా మనకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు అనేటువంటి ఒక భక్తులు కనబడతాడు మనకు. యోసేపు జీవితంలో దేవుడు తన భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నగారి దగ్గరికి వెళ్ళి యోసేపు చెప్తాడు, వచ్చిన కళ చెప్తున్నాడు. అన్నగారులారా, ఇల్లు మనందరం కూడా పొలంలో పనలు కోస్తా ఉన్నాం, పనలు కడతా ఉన్నాం. నా పన నిలబడి ఉంది, మీ పనులలో వచ్చి నా పన ఎదురుకుండా సాష్టాంగ పడ్డారు. వీడు నిలబడి ఉన్నాడట, వీడి దగ్గర వీళ్ళ అన్నదమ్ములు అందరూ సాష్టాంగ పడ్డారని కళ వచ్చింది దీనికి. మాకు జరిగిందా? అది జరిగింది. ఐగుప్తు దేశంలోనికి యోసేపు రాజుగా వెళ్ళిపోయినప్పుడు ఇది మధ్యలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, వీడి కళలు కనేవాడు ఎలా కళలు కంటాడో వీడి కళ నెరవేరుతుందో చూద్దామని వాడు చెప్పేద్దాం అనుకున్నారా? గోతులు పాడేశారు. గోతులు పాడని తీసుకెళ్లి విద్యానీయులకు అమ్మేశారు. వాళ్ళని తీసుకెళ్లి వారిని ఐగుప్తీయులకు అమ్మేశారు. ఆ ఐగుప్తీయులు తీసుకెళ్లి పొతీఫర్ ఇంట్లో అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపును ఆశీర్వదిస్తే యోసేపు పొతీఫర్ ఇంట్లో ఆ యొక్క పని వారందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు. పని వారందరి మీద అధికారిగా ఉన్నాడు. పొతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. పొతీఫర్ భార్యతో పాపం చేయనందువలన చేయని నేరం మీద వేసి యోసేపు తీసుకెళ్లి చెరసాలలో
పడవేశారు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు కళ్ళగన్నారు. ఆ కలభావాన్ని చెప్పాడు. కళ్ళభావం పొంది చెప్పినప్పుడు వాడు కలభావం చెప్పబడిన వాడు ఉద్యోగం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారికి కళ వచ్చింది. రాజుగారికి కళ చెప్పడానికి ఎవడు లేడు. అప్పుడు వీడికి గుర్తొచ్చింది రాజుగారి దగ్గర ఉన్న వాడికి, అయ్యా నేను చెరసాలలో ఉన్నప్పుడు కలగన్నాను, ఆ కళకు ఒకడు ఉన్నాడు, వాడు భావం చెప్పాడు, మీ కళకు కూడా వాడు భావము చెబుతాడు అని చెబితే వాడిని తీసుకురానంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి యోసేపును అంతఃపురానికి తీసుకొచ్చారు. అంతఃపురంలోనికి వచ్చినటువంటి యోసేపు కళభావం చెబుతున్నాడు. అయ్యా నీకు వచ్చిన కళ ఇది. ఆ కళలో ఇదిగో 7 సంవత్సరాలకు సాదృశ్యంగా దేవుడు 7 ఎద్దులను 7 ఆ యొక్క వెన్నులను చూపించాడు. అవి సమృద్ధి కలిగి ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలు కరువుతో ఉంటాయి కనుక 7 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆహారం నువ్వు సిద్ధపరచుకుంటే ఆ 7 సంవత్సరాలు నువ్వు సమృద్ధితో బ్రతుకుతావు అని చెబితే యోసేపుతో రాజు అన్నాడు, ఫరో అంటున్నాడు, రాజా ఫరో అంటాడు, యోసేపు నీ ఎంత జ్ఞానం కలిగిన వాడు ఈ భూమి మీద ఎవడో లేడయ్యా, నేను పేరుకు మాత్రమే రాజుని, ఈ దేశం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే మహారాజుగా ఉండి దేశాన్ని నడిపించు అన్నాడు. ఇప్పుడు రాజు ఫరో రాజు, పేరుకు మాత్రమే ఫరో రాజు, కానీ సమస్త అధికారాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 8వ సంవత్సరం వచ్చింది, కరువు మొదలైంది. దేశమంతా కరువు, ప్రపంచమంతా కరువు వచ్చింది. కానా దేశంలో కూడా కరువు వచ్చింది. కానా దేశం అంటే యోసేపు అన్నదమ్ములు ఉన్న దగ్గర కూడా కరువు వచ్చింది. యోసేపు అన్నగారులు ఉన్నటువంటి కరువు వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు ఇస్సాకు, ఐగుప్తులో ధాన్యం ముందు వెళ్ళి ఐగుప్తులో నుంచి ధాన్యము పట్టుకురండి. అన్నగారులు అందరూ ఎక్కడికి బయలుదేరారు? ఐగుప్తుకి బయలుదేరారు. ఐగుప్తుకి బయలుదేరగానే ఐగుప్తులో నుంచి రాగానే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారం కలిగినటువంటి ఫరో దగ్గరికి కాదు, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. కానీ యోసేపు వీళ్ళ తమ్ముడని తెలియదు. ఇలా అనుకుంటున్నాడు, ఎవడో ఐగుప్తీయుడు అనుకుంటున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి యోసేపు దగ్గర సాష్టాంగపడి నమస్కారము చేశారు. యోసేపు వెంటనే స్ట్రైక్ అయింది. ఏంటి? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనంటున్నాను, నా దేవుడు నీ జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడో, ప్రభు ఏం చేస్తాడో, ప్రభు నీ జీవితాన్ని ఎలా నడిపిస్తాడో, ప్రభు నీ జీవితాన్ని ఎలా బలపరుస్తాడో, ప్రభు నీ జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నాడో ఖచ్చితంగా ముందుగానే అన్నిటినీ నీకు చూపిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు పొందుకున్న ప్రతి మేలు, ఆయన చేసే ప్రతి కార్యము ఆయన నీకు ముందుగానే తెలియపరుస్తాడు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఈ రుచి తెలియదండి. ఈ రుచి తెలియదు. ఏ రుచి? ఏదో భక్తి వస్తున్నా వెళ్ళిపోతాను. దేవుని స్వరము వినేటువంటి రుచి తెలియదు. వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని మన హృదయాల్లో పఠింపజేసుకునేటువంటి రుచి తెలియదా? ప్రభు నాతో మాట్లాడాడనేటువంటి రుచి తెలియదా? దర్శనాలు చూసేటువంటి రుచి తెలియదా? అతను బైబిల్ అంటాడు కదా, యెహోవాను రుచి చూచి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో నా ఆలోచన అంతా లా చేయాలని, లాయర్ అయిపోయి దేశాన్ని ప్రజల్ని వదిలించేద్దాం. మా నాన్నగారు అనుకుంటున్నారు, ఒరే నువ్వు లా కాదు, గే కాదు, గే లేదు, నువ్వు బైబిల్ కాలేజీకే పోవాలి. నేను ఆ సంవత్సరం ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అనుకున్నాను, సేవకుడు మాత్రం అవ్వకూడదు. సేవ మాత్రం అసలు ఎన్ని బాధలు అనుకుంటున్నారు, మామూలు బాధలు అనుకుంటున్నారు. నేను సేవకుడు అంటే సరిగ్గా నిక్కరేసుకోవడం రానోడు కూడా ఎక్కువ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలో, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి వస్త్రం ఉండదు. మా నాన్నగారు పడ్డ కష్టాలన్నీ చూశాను. సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, సరైన సైకిల్ లేదు, సరైన వాహనం లేదు. మా నాన్నగారు సైకిల్ ఇక్కడ తొక్కితే ఆ చివరి తెలిసిపోయేది, ఫాస్ట్ గారు బండి వస్తుంది రోయ్, ఫాస్ట్ గారు సైకిల్ వస్తుంది రోయ్ అని. మేము ఇంట్లో ఉంటే రోడ్డు మీద వెళ్ళి సైకిల్ స్వరం విని మా నాన్నగారు చేరని పుడుకునేవారు. అలాంటి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని మా నాన్నగారు జీవించారు. అంతటి భయంకరమైన పరిస్థితులు అనుకున్నాను, అస్సలు సేవ చేయకూడదు. అవసరమైతే ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఎవరినైనా సేవకుని పెట్టి వాడిని పోషించాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కు గేల వేసి తీసుకెళ్ళి పరిచర్లో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను లా కాలేజీకి తీసుకెళ్ళిపో.
ఆ దర్శనం చూపించాడు దేవుడు. నువ్వు వెళ్ళబోయే కాలేజీ ఇది అని, నువ్వు వెళ్ళబోయే కాలేజీ ఇది అని ప్రభు చూపించాడు. ఎల్లాకారంలో ఉంది చక్కగా. దాని ముందర చక్కగా జమ్ముగడ్డితో ఆ సూరు పెంచుందనమాట. ఆ ఎల్లాకారంలో మూలనే జనరేటర్ ఉంది. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను చూస్తూనే చెప్తున్నాను మీకు. ఆ ఎల్లాకారం ఈ కన్నే 4 బాత్రూములు పక్కనేమో ఒక చక్కటి వాటర్ ట్యాంక్ ఇప్పటికీ గుర్తుంది నాకు. ఆ ఎల్లాకారం మధ్యలో ఖాళీ స్థలం. నేను దూరం నుంచి చూస్తున్నాను. కాలేజ్ అంతా ఒకే ఫ్రేమ్లో కనబడుతుంది. ఒకే ఫ్రేమ్ అంటే ఇలా చూస్తే మొత్తం అంతా ఒకేసారి కనబడుతుంది అనమాట. అలాంటి ఫ్రేమ్ దగ్గర కూర్చొని చూస్తున్నాను. నేను అనుకున్న ప్రభువానికి స్తోత్రం, ఆయన కాలేజీ తీసుకెళ్ళిపోతున్నాం. ఏ కాలేజీ? లా కాలేజీకి. ప్రభువానికి స్తోత్రం అనుకున్నాను. కానీ పరిస్థితులు దేవుడు తారుమారు చేసి తీసుకెళ్ళి బైబిల్ కాలేజీలో అడిగాడు. మా నాన్నగారు అన్నారు, నేను చదువుకున్న కాలేజీలోనే చదవాలి నువ్వు, నేను చదువుకున్న కాడే చదవాలి నువ్వు అని. మా నాన్నగారు చదువుకున్న మనవాడి దగ్గర తీసుకెళ్ళి నన్ను అడిగారు. ఆయనేమో మమ్మల్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పటికి ఇంకా బైబిల్ కాలేజ్ కడుతున్నాడు ఆయన. ఆ సంవత్సరమే ఆయన కడతా ఉన్నారు. మేము వెళ్ళేసరికి బైబిల్ కాలేజ్ ఇంకా పూర్తి కాలేదు, బిల్డింగ్ పూర్తి కాలేదు. మమ్మల్ని పాత బిల్డింగ్లో పెట్టి, అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంటి మీద పాత బిల్డింగ్ ఉంటే ఆ ఇంట్లో గదిలో పెట్టి, మేమేమో పొద్దునంత మాటలోనేమో మధ్యాహ్నం వరకు బైబిల్ కాలేజీలు చదువుకుని మధ్యాహ్నం చెల్లి బైబిల్ కాలేజీ కట్టుకునే వాళ్ళం. మేము కట్టుకునే వాళ్ళం. మా కాలేజీ మేము కట్టామంటే మా కాలేజీకి వెళ్ళి దారికి రోడ్డు మేమే వేసుకున్నాం. ఒక 3 నెలలు పోయింది, కాలేజీ పూర్తి అయిపోయింది, రంగులు వేసేసాం. కాలేజీ పూర్తి అయిపోయింది, కాలేజీలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లాసులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మా కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే సూరు పెంచుదామని జమ్ముగడితో మొత్తం సూరు పెంచాడు. అప్పుడు నాకేం తెలియదు. పెంచుకొని అనుకున్నాం. పెంచుకున్నా బాగానే ఉంది. 2 నెలల తర్వాత మాకు మాన్యువల్ డ్యూటీ వేశారు. మాన్యువల్ వర్క్ అంటే ఏంటంటే పొద్దున మధ్యాహ్నం వరకే క్లాసులు చెప్తారు, బైబిల్ కాలేజీ చెప్తారు. మధ్యాహ్నం నుంచి వర్క్ చేయాలన్నమాట. ఆ వర్క్ ఏంటంటే ఆ రోజు నాకు ఏం వర్క్ పడిందంటే ఆ అడవిలోకి వెళ్ళి పొలం పట్టి రావాలి, వండుకోవటానికి పొలం ఎట్టి రావాలి. నాతో పాటు 5 డ్యూటీ వేశారు. మేము 5 వెళ్ళి పొలం తెస్తాం, తుమ్మకర్రలు కొట్టి పట్టుకొస్తున్నాం అనమాట. పట్టుకొస్తున్నప్పుడు తుమ్మకర్రలు మోసుకుంటూ వస్తుంటే ఎందుకో దూరం నుండి తుమ్మ చెట్ల దగ్గర నుంచి ఆ పొదల దగ్గర నుంచి ఒకేసారి మా కాలేజ్ అంతా కనబడుతుంది. నాకు ఫ్రేమ్లు ఒకే ఫ్రేమ్లో మొత్తం కాలేజ్ అంతా కనబడిపోతా. అలాగ నా కాలు ఒక్క అడుగు ఎడితే ఒట్టు, ఒక్క అడుగు కూడా ముందర కడతలేదు. ఇది ఎక్కడో చూశాను కొట్టుకుంటాను నేను. ఎక్కడ చూస్తారా? ఇక్కడ చూడడానికి అదేమో ఎప్పుడో ముందు కట్టేశారంటే మేము వచ్చి కట్టుకున్నదే కదా. ఇంతకుముందు చూసే అవకాశము లేదు. కాదు చూశాను అనుకుంటున్నాను. అప్పుడు అర్థమైంది 2 సంవత్సరాల క్రితం దేవుడు దర్శనంలో చూపించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మీరు బైబిల్ కాలేజీ కడదామని ఎప్పుడు అనుకున్నారు? ఈ ప్లాన్ ఎప్పుడు వేశారంటే ఎప్పుడు 6 నెలల ముందు వేసాం ప్లాన్ అంటాడు. ఆయన ప్లాన్ మా బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఉదయంలో ఈ కాలేజీ ఇలా కట్టాలని ఆలోచన రాకమునిపే దేవుడు నాకు చూపించేశాడు. హల్లెలూయా. అంటే నేనేమంటానంటే భవిష్యత్తులో రాబోయేవన్నీ కూడా జరిగిపోయిన వాటిగా ప్రభు చూడగలడు. వాటిని మనకు అలాగ చూపించటకు సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. నేనేమంటానంటే మనం ఈ అనుభవంలోనికి వెళ్ళాలి. మన జీవితంలో జరగబోయే విషయం ప్రభు ముందుగానే మనకు చూపించాలా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలో కందురు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు, మీ యవనులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు. దేవునికి స్తోత్రం. అంత్యకాలమందు ప్రతి ఒక్కరూ దర్శనాలు చూసే వరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దర్శనాలు చూసేవాడు సేవకుడు మాత్రమే కాదు. సేవకుడు అక్కడ దర్శనాలు చూడటం కాదు, ప్రతి విశ్వాసిని దేవుడు దర్శనాలు ఇవ్వాలటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సేవకులు ఒక్కరికే కాదు ఆయన మాట్లాడటం, లోకంలో ఆయన విశ్వాసముతో ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడతాడు, నేను సేవకుని అయిపోతాను. నాకు దర్శనాలు వచ్చే నేను సేవకుని అయిపోతాను. కుదరదా?
వాక్యం చెబుతుంది అంత్య దినములందు అందరి మీద పరిశుద్ధాత్మ వరము కుమరింపబడుతుంది, అందరూ దర్శనంలో చూడాలి. దేవునికి స్తోత్ర. ఈ రోజున అంటున్నాను, యెహోవా రుచి చూచి తెలుసుకున్నట్లుగా మీరందరూ కూడా యెహోవా స్వరమును విందురుగాక, మీరందరూ దేవుని దర్శనమును చూచుదురుగాక, రాబో సంగతులు చూచుదురుగాక. ప్రభు మీ జీవితంలో దర్శన వరమును ఇచ్చునుగాక, దర్శనములతో మిమ్మల్ని బలపరుచునుగాక, దర్శనములతో ప్రభు మీతో మాట్లాడునుగాక, ఆయన స్వరముతో ప్రభు మీతో మాట్లాడునుగాక. నన్ను దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట చెప్పరావండి, మనం ప్రార్థనలో సమయాన్ని గడపగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన మనకు నేర్పిస్తాడు. ఏం చెయ్యాలో, ఎలాగ ఉండాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలో, మన ప్రవర్తన ఎలాగ ఉండాలో ప్రభు మనకి నేర్పిస్తాడు. మన సొంత నిర్ణయాలు కాదా, మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలు కాదు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు కాదు, మన యొక్క తీర్మానాలు కాదు. మనం ప్రార్థన చేస్తే ప్రభు నేర్పిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏం మాట్లాడాలి, ఏ తీర్మానం తీసుకోవాలి, ఎక్కడ పరీక్ష రాయాలి, ఎలా పరీక్ష రాయాలి, ఏ జీవితాన్ని అనుభవించాలి, ఎక్కడికి వెళ్ళాలో అన్నిటినీ ప్రభు నీకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకంలో ఉన్నట్లుగా మనుషుల మీద ఆధారపడద్దు, మనం క్రీస్తులో దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క కృపకు వారసులమవుదుముగాక. ఆయన మనందరితో మాట్లాడునుగాక, ఆయన వరముల చేత మనల్ని నింపుడుగాక, మనందరూ దర్శన వరములను పొందుకుందుముగాక. మన జీవితంలో ప్రభు చేసే కార్యాలు ముందుగానే మనకు దర్శనాల ద్వారా ప్రభు తెలియపరచునుగాక. తనలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు ప్రార్థన చేద్దాం. శ్రమలలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో. నా యేసయ్య నీకు నేర్పిస్తాడు, నా యేసయ్య నీతో మాట్లాడతాడు, నా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలని చెబుతాడు, నువ్వు ఎలాగూ బ్రతకాలని నేర్పిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలని నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. ఈరోజు నీ సొంత ఆలోచన మీద కాదు, దైవ చిత్తం మీద ఆధారపడి ఆయన ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుని గోసాడుతూ, ప్రభువా నాకు నేర్పండి, నాకు నీ స్వరమును వినిపించండి ప్రభువా, నీ మాటలు వినిపించండి ప్రభువా అని నువ్వు ప్రభుతో మాట్లాడగలిగితే నీ శ్రమలలో నీకు దేవుడు ఆలోచన చెబుతాడు, నీ కష్టకాలంలో నీకు ఆలోచన చెబుతాడు, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో ప్రభు నేర్పిస్తాడు, ఎవరితో మాట్లాడాలో తీర్మానం చెబుతాడు, ఎవరితో మాట్లాడితే కార్యం జరుగుతుందో ప్రభు చెబుతాడు. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, ప్రభు మీద ఆధారపడు, ప్రభు మీద ఆధారపడు. ప్రార్థన చేస్తే ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు కావాల్సిన భవిష్యత్తు ప్రణాళికలు నీకు తెలియపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ దయగల హస్తాన్ని మాకు తోడుగా ఉంచుతుంది, నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం వినాలి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. యేసు వారు నీ దగ్గర ఎలాగైతే నేర్చుకున్నారో అలా కూడా మేము కూడా నీ దగ్గర నేర్చుకున్నటువంటి గొప్ప పాఠాన్ని మాకు దాయిచ్చేయండి ప్రభువా. యేసు వారు మాకు మాటలు ఇచ్చి వెళ్ళారు, మేము కూడా యేసు వారి వలె ప్రార్థనలో నీ దగ్గర పాఠములు నేర్చుకుని, ఆయా జీవిత పాఠాలు నేర్చుకుని నీ కృపను పొందడానికి సహాయం చేయండి. నీ కళాశాలలో, నీ పాఠశాలలో నీ బుద్ధి నేర్చుకోవడానికి సహాయం చేయండి, జ్ఞానం నేర్చుకునే దగ్గర మాకు దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరచుని ఆత్మతో సమర్పించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి
ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.